బీఆర్ఎస్ నేర్చుకోవాల్సింది ఏమున్నది అకార్డింగ్ టు చిత్రగుప్త్ అని అంటే, ముస్లిం అపీజ్మెంట్ ఏదైతే వీళ్ళు నమ్మకం పెట్టుకుని వైరుసుడు ఇది అధికార పక్షానికే దొరుకుతుంది. ఎందుకంటే ఈ ముస్లిం అపీజ్మెంట్ ఆర్ ఓట్ పాలిటిక్స్ ఏదైతే ఉంటుందో ఇది అఫిలియేటెడ్ టు ఎంఐఎం. ఇంకొకటి ఏమైపోయిందనంటే బీఆర్ఎస్ కొంచెము ఓవర్ కాన్ఫిడెంట్గా పోయింది. ఎట్లా, నేను ఇట్లనే ఉంటా భయ్, నేను ఇట్లనే ఉన్నా అని చెప్తే ఏమైపోయిందనంటే, ఇప్పుడు మనం నమ్ముతామా నమ్మకం లేదా అనేది పక్కకు, కాకపోతే అది ఎందుకు చెప్పాలా బయటికి అని అంటే, రాజకీయాలలో మనకు కొంచెం పూర్తి ఉండాలి. అంటే మనం సైలెంట్గా ఉండాలి. కొంచెం జర మనము లోపల మనకి ఏది ఉన్నా బయటకు కనబడద్దు. ఆబ్వియస్గా రాజకీయాలలో నటన ఉంటుంది ఫ్రెండ్. సో కొంచెం మనం జర ఇక్కడ డీవియేట్ అయినామా అని నాకు అనిపించింది. ఐ మే బి రాంగ్, ఐ మే బి కరెక్ట్. సో దీన్ని జర్ర మనము ఈడ ముంగట్టుకోవాలి. హిందువులు కూడా క్లారిటీ కావాలి కదా మాకు కూడా, మళ్ళీ మీరు మాకు పని చేస్తారా అని ఒక క్లారిటీ ఇవ్వాలి కదా అని అన్నారు. ఇది ఏం చేసిందంటే స్వింగ్ చేసి పడేసింది. హిందువులు కొంతమంది ఓటేయలే బయటకు వచ్చి, ముస్లింలు మాత్రం గంపగుత్తగేసారు. ఆ గంపగుత్త ఓట్లన్నీ మొత్తం గుత్తదారికి ఇచ్చినట్టు కాంగ్రెస్కి పడ్డాయి, అధికార పార్టీ కాబట్టి. ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేసింది లేదా, నిజంగా చెప్తే కాన్ఫిడెన్స్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది.